Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TechMed channel. Friends, ఈరోజు వీడియోలో మనం వాషింగ్ మిషన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ వాషింగ్ మిషన్స్ మనం చాలామంది ఇప్పట్లో అందరూ అప్గ్రేడ్ అయ్యారు అండ్ ఎవరైతే ఇంకా అప్గ్రేడ్ అవుతున్నారు సో వాళ్ళ దగ్గర చాలా పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి, స్పేస్ ఆక్యుపై చేసేవి. సో వాళ్ళు కూడా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీలోకి మారాలనుకుంటున్నారు. అసలు వాషింగ్ మిషన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ మనకి మార్కెట్లో మంచి వాషింగ్ మిషన్స్ ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయి, వాషింగ్ మిషన్లో మనం చూడాల్సిన స్పెసిఫికేషన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాషింగ్ మిషన్స్లో 2 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. ఓకే, వన్ ఈజ్ టాప్ లోడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రంట్ లోడ్. ఓకే, అసలు టాప్ లోడ్కి ఈ ఫ్రంట్ లోడ్కి తేడా ఏంటి అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ లోడ్ తీసుకుంటే బెస్టా లేదు అనుకుంటే ఫ్రంట్ లోడ్ తీసుకుంటే బెస్టా? ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని అంటే నా సజెషన్ బట్టి, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేనేం చెప్తానంటే టాప్ లోడ్ అనేది ఎప్పుడూ బెస్ట్. ఓకే, ఎందుకో కూడా నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రంట్ లోడ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ లోడ్లో మనకి వాషింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ షర్ట్ని ఈ ఫ్రంట్ లోడ్ ఏదైతే ఉందో ఇది 100% కానీ వర్కౌట్ చేస్తే, ఓకే, ఈ ఫ్రంట్ లోడ్ అనేది 100% వర్కౌట్ చేస్తే అదే మనకి అంతే క్లీనింగ్ మనకి టాప్ లోడ్కి వచ్చేసరికి ఎంత అవుతుందో తెలుసా? జస్ట్ మీకు 70 to 75% మాత్రమే అవుతుంది. ఓకే, సో అందుకనే ఫ్రంట్ లోడ్ అనేది ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా అండ్ హై ప్రైసెస్ కూడా ఉంటాయి అవి. అయితే మరి అవే కొనొచ్చు కదా, ఇవి టాప్ లోడ్ ఎందుకు అని అంటే, సో దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్లీనింగ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటి అని అంటే మీకు ఈ టాప్ లోడ్ ఏదైతే ఉంది, ఈ ఫ్రంట్ లోడ్ ఏదైతే ఉందో మీకు కొంచెం బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ డ్రమ్ కూడా మనకి కొంచెం స్పేషియస్గా వస్తుంది. ఓకే, సో ఎక్కువ ప్రతి ఒక్క సైకిల్లో కూడా ప్రతి ఒక్క క్లాత్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది రిన్స్ చేసుకొని మీకు పర్ఫెక్ట్ ఇదైతే ఇస్తుంది. అదే టాప్ లోడ్లో అలా వదలదు. ఎందుకో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ లోడ్ నుంచి ఫ్రంట్ లోడ్ నుంచి మీరు ఇక్కడ నుంచి సైకిల్స్లో ఈ వాషింగ్ కోసం మీరు కొన్ని క్లాత్స్ అయితే వేస్తున్నారు. వేసేటప్పుడు ఇది ఇలా తిరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్క క్లాత్ కూడా ఖచ్చితంగా డ్రమ్ మొత్తానికి కూడా ఎక్కడో దగ్గర కొలిజన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్క దీనికి కూడా కాంటాక్ట్ ఉంటుంది. అదే ఒక వెర్టికల్గా తిరిగింది అనుకోండి, మనకు టాప్ లోడ్లో కానీ మనం యాడ్ చేసాం అనుకోండి క్లాత్స్, సో ఇది కిందకి వెళ్తుందా? అంత బిగా వెళ్దనమాట. సో ప్రతిదీ కాంటాక్ట్ అవ్వాలి అనే రూల్ లేదు. కాబట్టి మీకు ఇక్కడ 100% వాష్ సైకిల్ ఎక్స్పీరియన్స్ వస్తే మీకు అక్కడ 70 to 75% మాత్రమే అవుతుంది. సో ఇదొక్కటే మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఇంకా మనకి టాప్ లోడ్ కొద్దాం. ఓకే, ఈ టాప్ లోడ్ ఏంటి అని అంటే ఈ టాప్ లోడ్లో మనకి చాలా 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 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఏంటి అని అంటే నెంబర్ 1 వచ్చేసి మీకు మధ్యలో ఏమైనా వాష్ యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే, క్లాత్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే వాష్ సైకిల్ మధ్యలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మీరు కింద దాకా ఉంగొని మీరు తీయాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కువగా బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మాటికి కింద మళ్ళీ మీరు బకెట్ పెట్టుకొని మళ్ళీ అది ఇందులోకి ఇలా తీసుకొని, సో మీకు కొంచెం ఈజీగా ఉంటుంది టాప్ లోడ్. ఓకే, జస్ట్ ఇలా తీసి ఇలా వేయడం కంటే మీరు ఇలా తీసుకొని కింద పడిపోతే మళ్ళీ మీరు అందులోకి ఎత్తుకోవడం ఇవన్నీ కూడా కొంచెం కష్టం. ఓకే, సో మీరు ఎక్కువ బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మీకు టాప్ లోడ్ అనేది చాలా లో నాయిస్ తో రన్ అవుతుంది. మనకి మామూలుగా ఇప్పుడు ఫ్రంట్ లోడ్లో కూడా లో నాయిస్ తో రన్ అయ్యే వచ్చేసాయి. ఓకే, సో మీకు ఏది వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఏది ఫ్రంట్ లోడ్లో మీకు వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వాషింగ్ మిషన్ అనేది ఎక్కువగా కుదుపులకు లోన్ అవుతుంది. అదే మనకి టాప్ లోడ్లో ఏంటంటే అంత వైబ్రేషన్స్ అనేవి దీనికి ఉండవు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి రిపేర్స్ అనేవి ఫ్రంట్ లోడ్లో ఎక్కువగా వస్తాయి టాప్ లోడ్లో కంటే. అండ్ రిపేర్ కాస్టింగ్ అనేది మనకి ఈ ఫ్రంట్ లోడ్లో చాలా హై కాస్ట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఈ ఫ్రంట్ లోడే ఉంటాయి అండ్ టాప్ లోడ్తో కంపేర్ చేస్తే. సో కంప్లీట్గా మీకు అర్థమైంది కదా. సో టాప్ లోడ్ బెస్టా ఫ్రంట్ లోడ్ బెస్టా అని అంటే టాప్ లోడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఓకే, అండ్ ఫ్రంట్ లోడ్ కూడా బెస్టే, నేను అలా అని చెప్పడం లేదు. సో ఎవరు కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. సో ఈ రెండింటికి పెద్ద తేడా అయితే లేదు. అసలు మనం తీసుకుందాం అనుకున్నాం, ఫిక్స్ అయ్యాం. ఓకే, టాప్ లోడా ఫ్రంట్ లోడా? నేనైతే టాప్ లోడ్ అనుకున్నాను, మీరైతే బాటమ్ అనుకోండి. ఓకే, ఫ్రంట్ లోడ్ అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం చూడాల్సిన స్పెసిఫికేషన్స్ ఒకటి ఉంటాయి కదా. సో ఈ స్పెసిఫికేషన్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్రమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తిరిగే ఇది ఉంటుంది చూసారు కదా, సో దాన్ని డ్రమ్ అంటాం. ఆ డ్రమ్ అనేది స్టెయిన్లెస్ స్టీల్ ప్లాస్టిక్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. సో స్టెయిన్లెస్ స్టీల్ అయితే తీసుకోండి, లేదు అనుకుంటే మీరు
సింపుల్గా నో అని చెప్పేయండి. అలాంటి వాటి జోలికి మాత్రం వెళ్ళకండి. ప్లాస్టిక్ అనేది ఎక్కువగా లైఫ్ అనేది ఉండదు. అండ్ సెకండ్ ఏంటి అని అంటే సెమీ ఆటోమేటెడా ఫుల్లీ ఆటోమేటెడా చూసుకోండి. సెమీ ఆటోమేటెడ్కి ఫుల్లీ ఆటోమేటెడ్కి తేడా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో ఈ సెమీ ఆటోమేటెడ్ ఏంటి అని అంటే వాటర్ని మీరే దగ్గరుండి పోర్ చేసుకొని దాన్ని మళ్ళీ మీరే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కొంత ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ మీరు నాబ్ తిప్పేసి వదిలేసి అది వెంటనే ఆటోమేటిక్గా చేసేసుకోవడం అలా ఏముండదు. సో మీరు మీ యొక్క ప్రెజెన్సీ అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో అదే ఫుల్లీ ఆటోమేటెడ్ అయితే మీరు జస్ట్ ప్లగ్ ఇన్ చేసేస్తే చాలు, వాటర్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అండ్ తర్వాత వాటర్ అనేది వాషింగ్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అదే స్పిన్ చేసేసుకుంటుంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఫుల్లీ ఆటోమేటెడ్లో ఉంటుంది. అదే మనకి అక్కడ ఏంటి అని అంటే సెమీ ఆటోమేటెడ్లో ఈ యొక్క ఆప్షన్ అనేది ఉండదు. సో ఎప్పుడు ఫుల్లీ ఆటోమేటెడ్ తీసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే హాట్ వాటర్ అవైలబిలిటీ ఉందో లేదో చూసుకోండి. దానికి హాట్ వాటర్ కనెక్షన్ కూడా మనకి ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అలాంటి ఇవైతే కూడా వస్తున్నాయి. సో హాట్ వాటర్ ఇది ఉందో లేదో చూసుకోండి. అండ్ స్టీమ్ క్లీనింగ్ కూడా యూస్ అవుతుంది అది. నెక్స్ట్ ఏంటి అని అంటే డ్రై వాష్. ఓకే, ఆ డ్రైయరు ప్లస్ అది రెండు ఒక దాంట్లోనే ఉంటుందా లేదో చూసుకోండి. అండ్ మనకి ఇప్పుడు ఇలాంటివి ఉంటాయి, సపరేట్ కంపార్ట్మెంట్స్లో ఉంటాయి. స్పిన్నింగ్కి వేరు అండ్ వాషింగ్కి వేరు అని రెండు రకాలుగా ఉంటాయి. సో ఇది టాప్ మోడల్లోకి వస్తుంది. ఓకే, టాప్ లోడ్లోకి వస్తుంది. కాబట్టి ఈ రెండు ఒక విధంగానే ఒక దాంట్లో ఉండే విధంగా చూసుకొని మీకు స్పేస్ అనేది సేఫ్ అవుతుంది, యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే కేజెస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి అని అంటే మీకు 5 kgs నుంచి 12 kgs వరకు మనకి అవైలబిలిటీలో ఉంటాయి. మనకి ఎంతవరకు సరిపోతుందంటే 6 kg నుంచి మనకి 6.5 kg 7 kg వరకు ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఎవరైతే స్మాల్ ఫ్యామిలీస్ ఉన్నాయో, ఓకే, అండ్ ఎవరైతే పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయో, ఉమ్మడి కుటుంబాలు అండ్ ఇంట్లో ఒక 7-8 మెంబర్స్ దాటి ఉంటారో, సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక 8 kg 9 kg వరకు తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మోటార్ అనేది మీకు మోటార్ అలాంటిది. ఓకే, డైరెక్ట్గా మోటార్, దాన్ని డీడీ మోటార్స్ అంటారు. ఓకే, డైరెక్ట్ డ్రైవ్ మోటార్స్ అంటారు. సో మీకు మధ్యలో బెల్ట్ అనేది ఏముండదు, డైరెక్ట్గా మోటారే డ్రమ్ కనెక్ట్ అయిపోతుంది. సో దట్ మీకు ఏంటి అంటే ఇంకా ఎఫిషియన్సీగా దాని యొక్క ఆర్పిఎం స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకే, అదే మనకు బెల్ట్ పెట్టామనుకోండి, సో మీకు అంత ఎఫెక్టివ్గా ఉండదు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే బ్రాండ్ ఏంటో చూసుకోండి. ఓకే, సర్వీసు బాగుందో లేదో చూసుకోండి, బ్రాండ్ వాల్యూ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఎనర్జీ ఎఫిషియన్సీయా కాదో చూసుకోండి, ఎన్ని యూనిట్స్ కాలుతుందో ఒకసారి చూసుకోండి, అడగండి. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఆర్పిఎం, ఆ మోటార్ యొక్క ఆర్పిఎం స్పీడ్ ఎంతో చూడండి, రెవల్యూషన్ పర్ మినిట్ అనేది ఎంతో చూడండి. ఓకే, సో ఒక వాషింగ్ మిషన్ కొనేటప్పుడు చూడాల్సినవి ఇవి. అయితే ఇందులో ది బెస్ట్ బ్రాండ్స్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత నేను డిస్ప్లే చేస్తాను. సో ఇందులో ది బెస్ట్ బ్రాండ్స్. ఓకే, సో ఈ వీడియోలో మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం అండ్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ గురించి మాట్లాడుకున్నాం. మీరు దేన్ని లైక్ చేస్తారు? నేనైతే టాప్ లోడ్ని ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఎల్జీ మనకి 2 రకాలుగా కూడా తీసుకొచ్చింది, టాప్ లోడ్ తీసుకొచ్చింది, ఫ్రంట్ లోడ్ తీసుకొచ్చింది ఒకే దాంట్లో. సో అది 1 lakh దాటి ఉంది. సో నాకు తెలిసి అది జస్ట్ బ్రాండ్ ఎక్స్పోజ్ కోసం మా యొక్క ఇన్నోవేషన్ చూడండి అని చూపించుకోవడానికి తప్పితే ఎవరికి కూడా అంత అవసరం లేదు. సో ఒక దాంట్లో అయితే ఇంచుమించుగా 2 kg అనుకుంటా, 3 kg ఉంటుంది. సో అది చాలా చిన్నది అండ్ ఆ మాత్రం మరి ఎవరో పెద్ద బడా బాబులే కొనుక్కోవాలి తప్పితే మామూలుగా అయితే ఎవరు కొనుక్కోరు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ వాషింగ్ మిషన్స్ గురించి. ఇంకా నేను చెప్పలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే చెప్పడం మర్చిపోయాను, డిస్ప్లే. ఓకే, ఈ డిస్ప్లే మనకి ఫుల్లీ డిజిటలైజ్డ్ వచ్చింది అనుకోండి, చాలా ప్రాబ్లం. సో మనకి ఎప్పుడైనా ఇన్ కేసు సర్క్యూట్ ప్రాబ్లం అయినా సరే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో మీరు ఎప్పుడు బటన్స్ వచ్చే విధంగా ఉండేది ఉంటే ట్రై చేయండి, లేదు అనుకుంటే లేదు. డిజిటల్ వచ్చేస్తే ఇంకా మనం ఏం చేయలేం. ఓకే, మాక్సిమం అనలాగ్తో మీరు స్విచ్చెస్ తోటి ఆపరేట్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, సో ఈ వీడియో అయిపోయిన తర్వాత సో ఇక్కడ నెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మీరు రికమెండ్ చేయండి. ఎవరైతే చాలామంది వాషింగ్ మిషన్స్ అయితే కొందాం అనుకుంటున్నారు, సో ఎవరైతే పెద్ద వాషింగ్ మిషన్స్ వాడారో వాళ్ళందరూ అప్గ్రేడ్ అవుదాం అనుకుంటున్నారు. సో వాళ్ళు ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు. ఓకే, అండ్ దిస్ ఈస్ దిలీప్ మోర్గన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.